హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. రేషన్ అనేది వద్దనుకున్నట్లయితే రేషన్ కార్డులోని లబ్ధిదారులకు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్‌కి గానీ లేదా వారికి ఏదైతే వాలెట్ అనేది ఇచ్చున్నారో దానికి పేమెంట్ అనేది అయితే ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది. ఈ యొక్క డబ్బులతో మీరు నిత్యావసర వస్తువులు కొనుక్కునే విధంగా రేషన్ వద్దనుకున్న వారికి ఈ యొక్క విధానాన్ని త్వరలో అమలు చేయబోతున్నారు. దీనిని మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబోతున్నారు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15 లక్షల మందికి కొత్త పెన్షన్లు జారీ అనేది చేసే విధంగా త్వరలో అప్డేట్ అయితే రాబోతుంది. ఇందులో మొదటి విడతలో భాగంగా ఎవరికి అందజేయబోతున్నారు, ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఫాస్ట్ గా కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1000 మినీ మార్ట్లను అంటే మనకు సూపర్ మార్కెట్లను ఏర్పాటు అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిని మనకు మొదటి విడతలో భాగంగా విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1000 మినీ మార్ట్లు అనేది ఏర్పాటు అనేది చేసినట్లయితే ప్రస్తుతం ఏ విధంగా అయితే రేషన్ సరుకులు అనేది రేషన్ డిపోకి వెళ్లి తీసుకుంటున్నారో అదే తరహాలో మనకు పంచదార, నాణ్యమైన పోషక విలువలతో కూడిన మిల్లెట్ రైస్, పామాయిల్, రాగి, గోధుమ పిండి ఇలా నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని రాయితీ మీద మనకు ఈ యొక్క సూపర్ మార్కెట్ల ద్వారా అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు దీనితో పాటుగా ఎవరైనా సరే లబ్ధిదారులు బియ్యం లేదా అంటే రేషన్ సరుకులు కనుక వద్దనుకున్నట్లయితే ఆ యొక్క డబ్బులను నేరుగా వారి యొక్క వాలెట్ కి యాడ్ అనేది చేయబోతున్నట్లు ఈ యొక్క రేషన్ మనకు ఉచితంగానే కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క లబ్ధిదారుడుకు ప్రతి ఒక్క రేషన్ కార్డులోని ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యం అనేది అందజేస్తుంది కాబట్టి ఈ 5 కేజీల రూపాయలకు ఎంత ఖర్చు అనేది అవుతుందో ఈ యొక్క అమౌంట్ అనేది నేరుగా లబ్ధిదారుల యొక్క వాలెట్ కి అయితే యాడ్ చేస్తారు. ఈ యొక్క డబ్బులతో నేరుగా లబ్ధిదారుడు ఈ యొక్క సూపర్ మార్కెట్లకు వెళ్లి లేకపోతే అంటే ఈ యొక్క మినీ మార్ట్లకు వెళ్లి వారి యొక్క నిత్యావసర సరుకులు కొనుక్కునే విధంగా త్వరలో దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో 1000 మినీ మార్ట్లను ఏర్పాటు అనేది చేయబోతున్నట్లు సిబిడిసి విధానం ద్వారా రాష్ట్రంలో అమలు చేసే విధంగా నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభం చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం రేషన్ కార్డులో ఇంకా చాలా మందికి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అనేది కాలేదని, రేషన్ కార్డులోని లబ్ధిదారులు అందరికీ ఆధార్ నంబర్ లింక్ అనేది చేసి ఉన్నా కూడా వారి యొక్క బయోమెట్రిక్ విధానం ద్వారా ఈకేవైసీ చేసుకోలేదని అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం చాలా మంది చిన్నపిల్లలకు సంబంధించి ప్రస్తుతం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లలు అందరికీ సంబంధించి ఈకేవైసీ త్వరగా చేసినట్లయితే మనకు త్వరలో విడుదల చేయబోతున్న పిల్లలకు సంబంధించిన తల్లికి వందన పథకం ద్వారా పేమెంట్ అనేది ఎటువంటి ఆటంకాలు అనేది లేకుండా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ అనేది అవుతుందని, విద్యార్థులకు సంబంధించిన వివరాలు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయ్యే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లయితే తెలియజేశారు. ఇది రేషన్ కార్డులకు సంబంధించి. ఇకపోతే పెన్షన్ కార్డులకు సంబంధించి అంటే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు గడిచిన 3 లేదా 4 సంవత్సరాలుగా ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాలేదు. ప్రస్తుతం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల యొక్క డేటా అనేది వెరిఫికేషన్ అనేది చేయగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15 లక్షల మందికి సంబంధించి పెన్షన్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని మనకైతే అందజేయబోతున్నారు. ప్రస్తుతం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు దాదాపుగా గడిచిన 3 లేదా 4 సంవత్సరాలుగా గత ప్రభుత్వ హయాంలో కూడా చివరిలో కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేయకపోవడంతో అలాగే గత ప్రభుత్వ హయాంలో అప్లై చేసుకున్న అప్లికేషన్లు కూడా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని, వీటన్నిటిని వెరిఫికేషన్ అనేది చేసినట్లయితే దాదాపుగా 15 లక్షల పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ అవకాశం అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు ఈ 15 లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది చేసినట్లయితే దాదాపుగా 9 నుంచి 10 లక్షల మందికి ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు వీరందరికీ సంబంధించి త్వరలో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న తాజా అప్డేట్ ఏమిటంటే 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు అందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది త్వరలో చేయబోతున్నట్లు, అలాగే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు కూడా అవకాశాన్ని కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో మొదటి విడతలో భాగంగా త్వరలో వితంతు పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే ఇప్పటి వరకు ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే లబ్ధిదారుడు పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండి ఆ యొక్క పెన్షన్దారుడు కనుక మరణించినట్లయితే ఆ యొక్క పెన్షన్దారుడికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది సచివాలయాలలో కనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే ఆ తర్వాత నెల నుంచి చనిపోయిన వారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్ అయితే ఇవ్వడం జరిగేది. అయితే ఇప్పుడు ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆ యొక్క విధానం ద్వారా ప్రతి నెల కొత్త పెన్షన్ అయితే
అందజేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క వితంతు పెన్షన్‌లకి సంబంధించి ఇప్పటి వరకు పెన్షన్ అనేది తీసుకునే లబ్ధిదారుడు గనుక మరణించినట్లయితే వారి యొక్క భార్యకు ఈ యొక్క కొత్త పెన్షన్‌లకి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటి వరకు అయితే స్టార్ట్ కాలేదు. ఇప్పటి వరకు పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండే అంటే 60 సంవత్సరాల పెన్షన్ కావచ్చు లేదా దివ్యాంగుల పెన్షన్ కావచ్చు ఇతరత్ర కేటగిరీలకు సంబంధించి ఇప్పటి వరకు పెన్షన్ తీసుకొని లబ్ధిదారుడు ఎవరైనా సరే మరణించి ఉన్నట్లయితే వారి యొక్క భార్యకు ఈ యొక్క వితంతు కేటగిరీ కింద త్వరలో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు ఈ యొక్క కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో చనిపోయిన వారి యొక్క డేటాను పరిశీలించగా దాదాపుగా 2.5 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులు గుర్తించే అవకాశం అనేది ఉన్నట్లు త్వరలో వీరందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. మనకు వచ్చే నెలలో పెన్షన్ అనేది పంపిణీ అనేది పూర్తి అనేది అయిన వెంటనే తర్వాత మొదటి విడతలో భాగంగా వితంతు పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు ఆ తర్వాత ఏదైతే ఈ యొక్క 15 లక్షల మందికి సంబంధించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో పాటు 50 సంవత్సరాలు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా 50 సంవత్సరాలు పెన్షన్ మీకు కావాలనుకున్నట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన లబ్ధిదారులు వారి యొక్క కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే శాంక్షన్ చేసిందో అది మీ దగ్గర అయితే ఉన్నట్లయితే వెంటనే మీరు సచివాలయాల్లో వెళ్ళి రెన్యువల్ కానీ లేకపోతే ఈ యొక్క రీప్రింట్ అనేది తీసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే 60 సంవత్సరాలు పూర్తిబడిన లబ్ధిదారులతో పాటు 50 సంవత్సరాలు నిండిన ప్రతి లబ్ధిదారుడికి సంబంధించి ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే చెక్ చేస్తారు. ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీరు గతంలో ఏదైనా సరే వయసు అనేది మార్చుకుని కనుక ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించి వయసు అనేది మార్చుకున్నట్లు అధికారులు గుర్తించే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ గా మీ దగ్గర ఏదైనా సరే 10th క్లాస్ కు సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ లేదా ఓటర్ ఐడి కానీ ఇది కనుక ఉన్నట్లయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి వచ్చే నెలలో శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క కేటగిరీలో పెన్షన్ అనేది పొందాలనుకున్నట్లయితే మీరు అన్ని రకాల డాక్యుమెంట్లు అయితే రెడీగా పెట్టుకోండి. మనకు వచ్చే నెల నుంచి దాదాపుగా రిజిస్ట్రేషన్ ప్రారంభించే దానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. మొదటి విడతలో భాగంగా వితంతు కేటగిరీ కింద పెన్షన్ అనేది అందజేయబోతున్నారు. ఆ తర్వాత మనకు ఏదైతే ఈ యొక్క 60 సంవత్సరాలు నిండిన వారికి అవకాశం అనేది కల్పించడంతో పాటు 50 సంవత్సరాలు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అనేది కావాలంటే ఆ కుటుంబంలో ఇప్పటికే కనుక మీరు ఎవరైనా సరే పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారికి ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ అనేది అందజేస్తారు. కాబట్టి ఆ కుటుంబంలో ఇప్పటికే 60 సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే పెన్షన్ పొందుతున్నా లేదా వితంతు పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మిగిలిన లబ్ధిదారులు ఎవరైనా సరే రెండో పెన్షన్ అనేది 50 సంవత్సరాలకి పొందాలి అనుకున్నట్లయితే వారికి ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది అందజేస్తారు. కాబట్టి ఒకవేళ రెండో పెన్షన్ శాంక్షన్ చేయాలంటే ఏదైనా సరే డిజబిలిటీ కేటగిరీ కింద కానీ ఇతరత్ర ఏదైనా సరే స్పెసిఫికేషన్స్ కింద మీకు పెన్షన్ శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకే కుటుంబంలో 2-3 దివ్యాంగులు కానీ లేకపోతే ఇతరత్ర మంచానికి పరిమితమైన వారు కావచ్చు ఇటువంటి కేటగిరీల కింద ఉన్నట్లయితే రెండో పెన్షన్ శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే అందజేస్తున్నారు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.